UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏసీపీ సిఐఎస్ఐ సస్పెండ్ అయ్యే వరకు నేను ఊకోను. కేసీఆర్ గారితో కూడా మాట్లాడిస్తాం. వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ దగ్గర ఉండి మీరు పోలీసులు లోపలికి వస్తున్నారా? మొత్తం సబ్మిట్ చేస్తాం. దగ్గర ఉండి పంపించా అవసరమే లేదు. ఇట్లా సంపినాక రాండి, మర్డర్ చేసినాక రాండి. ఒక ఎమ్మెల్యేకే రక్షణ కల్పించడంలో మీకు కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తుందా, గవర్నమెంట్ ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఎట్లా వస్తారండి లోపలికి? ప్రస్తుతం మనమైతే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికి ఆర్కేపూడి గాంధీ కూడా పాడి కౌశిక్ ఇంటికి బయలుదేరి రావడం కూడా జరుగుతుంది. అందుకు మరి ఆర్కేపూడి గాంధీని ఆపడానికి ఇక్కడ మనం చూస్తున్నాము. భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మిలిటరీతో సహా కూడా ఇక్కడ భారీ బందోబస్తును తనను ఆపడానికి అయితే ట్రై చేయడానికి ముందుకు తరలి వస్తున్నారు. మరికొద్ది కాసేపట్లో కూడా ఇక్కడికి ఆర్కేపూడి గాంధీ ఇక్కడికి చేరుకోబోతున్నారు. మరి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెట్టి తను కూడా ఇక్కడ రెడీగా ఉన్నాను సవాలు ఎదుర్కోవడానికి అని చెప్పేసి మరి పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అక్కడికి ఆర్కేపూడి గాంధీ ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో పాడి కౌశిక్ రెడ్డి తన సవాల్ని నేను స్వీకరిస్తున్నాను, ఇప్పుడు నా సవాల్ని పాడి కౌశిక్ రెడ్డి స్వీకరించాలి అనే నేపథ్యంలోనే తను అక్కడి నుంచి తరలి రావడం కూడా జరుగుతుంది. మరి ఇంకా కొద్ది క్షణాల్లో కూడా మరి ఆర్కేపూడి గాంధీ అయితే ఇక్కడికి చేరుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈ చేరుకునే క్రమంలోనే ఇక్కడ చాలా ఉద్రిక్తత కూడా నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. చాలా భారీ బందోబస్తుతో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా మంది ఇక్కడ పోలీసులతో కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే మరి అక్కడ ఆర్కేపూడి గాంధీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే మరి చూస్తున్నాము ఆర్కేపూడి గాంధీ గారితో కూడా మరి పాడి కౌశిక్ రెడ్డి కానీ ఆర్కేపూడి గాంధీ కానీ ఇక్కడ ఏం ఉద్రిక్తత నెలకొనబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. చాలా అంటే చాలా హడావుడిగా కూడా ఇక్కడ చాలా ఉద్రిక్తతతో కూడుకున్న వాతావరణం అయితే నెలకొంది. చూస్తున్నాము పోలీసులు అడ్డుపడుతున్నారు, కానీ ఆర్కేపూడి గాంధీ అయితే ఆపడం లేదు. తను తోసుకొని వస్తూనే ఉన్నారు. తన సెక్యూరిటీతో కూడా ఆపకుండా అంతు తేల్చుకుంటామని ఇక్కడికైతే తరలి వస్తున్న నేపథ్యం చూస్తున్నాము. మరి చూడండి ఏం జరగబోతుంది అనేది కూడా చూసుకోవాలి. మరి పోలీసులు, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఎంతో ప్రేమాభిమానాలతో గెలిపించుకున్నారు. రాజకీయ అనుభవం పరంగా కూడా మీరు ఎంతో గొప్ప వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటి మీ గొప్ప వ్యక్తుల ఇంటిపైనే బీఆర్ఎస్ జెండాని ఎగరేస్తానని సవాల్ విసిరారు. దాన్ని ఏ విధంగా వాడికి దమ్ముంటే రావాలా? ఒక బ్రోకర్ గాడు, ఒక కోవట్ గాడు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేస్తానంటే నేను అసమర్థున్నా? వాడి దమ్మేంటో నా దమ్మేంటో చూస్తారు. ఇప్పుడు సమయం వచ్చింది, చూస్తారు. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది, 11 గంటలని కూడా చెప్పారు. మరి ఇప్పటి వరకు పాడి కౌశిక్ రెడ్డి రాలేదు. మరి నెక్స్ట్ మీరు ఏ స్టెప్ తీసుకుంటారు? నేను ఇప్పుడు బయలుదేరిపోతున్నా. అంటే ఒకప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఎందుకు మరి మీకు ఇంత సవాల్ విసిరాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? మీరు అడిగిన క్వశ్చన్లకి గత 10 సంవత్సరాల అనుభవం తీసుకుంటే ఫిరాయింపులు, మంత్రులు, పదవులు గత 2 సంవత్సరాలు ఏం జరిగినాయో ఒక మీడియా సంస్థ సోదరిగా మీకు తెలుసు. వాడు ఇప్పుడే కళ్ళు తెరిచాడు.
10 మంది శాసనసభ్యులు ఈ బ్రోకర్ గాడికి సమాధానం చెప్పాలా? నా పేరెత్తాడు కాబట్టి నేను ఛాలెంజ్ తీసుకున్నా. వాడు రావాలా లేకపోతే నేను వెళ్ళాలా, వాడు నేను తెలుసుకుంటాను. ఒక్క చిన్న మాట సార్, ఏం లేదు. ఎందుకంటే తను కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలాసార్లు కూడా అరకెపూడి గాంధీ అంటే నాకు గురువు గారు అన్న వీడియోలు కూడా ఉన్నాయి. మరి అలాంటి గురువుగా భావించినప్పుడు మరి బీఆర్ఎస్లోకి వచ్చినాక తను మీ మీద సవాల్ విసురుతున్నారంటే తన వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారనుకోవచ్చు. ఆ నాలుకకి నరం లేదు, ఎప్పుడు ఎటు తిరుగుతుందో తెలియదు కాబట్టే కదా వాళ్ళు మాట్లాడాడు. ఆ మాటను బట్టే కదా మనం పట్టుదలగా తీసుకుంది. అందుకనే పట్టుదలగా తీసుకొని ముందుకు నడుస్తాం. కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేశారు? ఒళ్ళు బలిసి పని పాట లేకుండా ఒక బ్రోకర్ గాడు, ఒక కోవట్ గాడు, ఏదో ఒక ఇష్యూ కావాలి వాడికి. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు చూశారు. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చూశారు. వాడు శాసనసభ్యుడయ్యి తిప్పి కొడితే 1 సంవత్సరం కాలే. ప్రస్తుతం పబ్లిక్తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు, అరే నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, ఇది అసెంబ్లీ, స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా? హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. వర్కింగ్ ప్రెసిడెంటు వాడిని హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. అయినా ఇటువంటి క్రమశిక్షణ లేని దుర్మార్గులు మా బీఆర్ఎస్ పార్టీలోకి రావటం, బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం. ఏ పార్టీ కోవట్టుగా మా దగ్గర పనిచేస్తున్నాడో తెలియదు. ఆ దుర్మార్గుడు అడుగుపెట్టాడు, మా పార్టీ ఓడిపోయింది. అపోజిషన్లో ఉండాల్సిన కర్మ బట్టి మేము అధికారంలో ఉండగా మా గూట్లో దూరాడు. ఇటువంటి దుర్మార్గుల మూలన వాళ్ళ పార్టీ ఓటమైంది. ఇటువంటి దుర్మార్గులంతా చేరినాక 10-15 మంది శాసనసభ్యులు తగ్గుతారేమో, ఎలక్షన్ టైట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్సీ మీడియా సంస్థల మాటలు విని ఈ దుర్మార్గుడు నాకు చాలామందితో టచెస్ ఉన్నాయి. 10-15 మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తా అని చెప్పి ఆనాటి శాసనసభ్యుల్ని సర్వేలలో వీళ్ళు గెలుస్తారు అనుకునే అభ్యర్థుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి హైదరాబాద్లో మంతనాలు, ఢిల్లీలో మంతనాలు చేసినటువంటి బ్రోకర్ గాడు, కోవట్ గాడు ఇవాళ క్రమశిక్షణ తెలియకుండా, పార్టీ పద్ధతులు తెలియకుండా, పార్టీలో 25-30 సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. గౌరవప్రదంగా కేసీఆర్ గారు ఉన్నాడు. మాతో పాటు పనిచేసినటువంటి సహచర శాసనసభ్యులు ఉన్నారు. ఎవరు కామెంట్ చేయనప్పుడు ఈ దుర్మార్గుడు వ్యక్తిగతంగా నా మీద దోషాలు చేశాడు. మరి ఇక్కడైతే చాలా అంటే చాలా ఉద్రిక్తత కూడా నెలకొంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఏమో మరి నేను రేపు చూసుకుంటాను అని అంటున్నారు, రేదున్నా రేపు తేల్చుకుంటాను అని అంటున్నారు. అవును, పార్టీలో నుంచి వీడి మరి అలాగే బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు కాబట్టే మేము ఇంటి పైన జెండా పాతుతాము అని అన్నాము. అందులో తప్పేముంది? మరి బీఆర్ఎస్ నుంచి వీడిపోవాల్సిన అవసరం ఏముంది ఆర్కేపూడి గాంధీకి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అని పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికి కూడా అంటున్నారు. అదే విధంగా మరి కాంగ్రెస్ నాయకులేమో ఆర్కేపూడి గాంధీతో సహా మరి ఇక్కడికి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిలోకి చొరబడడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఒకరినొకరు కాంగ్రెస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పులతో, రాళ్లతో, టమాటాలతో, కోడిగుడ్లతో విసురుకుంటూ మరి బూతులు తిట్టుకుంటూ కూడా ఇక్కడ చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి దరిద్రమైన రాజ్యం
ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కల పరిస్థితి ఏంది, ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది, కమ్యూనిటీలో ఉన్న కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పాను, కానీ ఇవి వచ్చి ఈ దాడులు చేస్తే ఏ పరిస్థితి? గాంధీ వెనకాల వచ్చారు, గాంధీ ప్రొవోకేట్ చేస్తారు వచ్చారు అనుకుంటున్నారు. 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చిర్రు. 1,00,000 వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తాం, చూద్దాం. రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేస్తారో దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అయితే ఏమంటున్నారంటే ఒక మాట, మరి మేము హారతి పట్టి ఆహ్వానించాము, మా ఇంటి పైన దాడి చేశారు, ఎంతవరకు న్యాయం? అది మేము వచ్చినాము, మమ్మల్ని పోలీసు వాళ్ళని గంటిచ్చిండు. ఇంట్లో వేరే హౌస్ అరెస్ట్ అయినాడు, బయటకి ఎట్టి వచ్చిండు, మాకు తొడగొట్టిండు, ఇంకా మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు కావాల్సుకొని. ఇంకా వేరే వేరే అసభ్యంగా మహిళా న్యూస్ కూడా కావాల్సుకొని అసభ్యంగా వాడు అక్కడి నుంచి చేస్తున్నాడు వికృత చేష్టలు. వాడి క్యారెక్టర్ ఏదో తెలుస్తుంది. ఇట్లాంటి చెత్తనా కొడుకులని కేసీఆర్ గారు ఎప్పుడైతే పక్కన పెట్టుకుంటాడో ఒక్కొక్క నాయకుడు ఆయనకి దూరం అవుతారు. కాబట్టి కేసీఆర్ మా సార్కి, మా బాపు గారికి చెప్తున్నాము, కేటీఆర్ గారికి చెప్తున్నాము, ఇట్లాంటి చెత్తనా లోఫర్ నా కొడుకులను దూరం పెట్టండి. పార్టీ బాగుపడుతుంది. మన మళ్ళీ పార్టీ ప్రతిష్టకు రావాలంటే ఇట్లాంటి గాడిదిన కొడుకులను దూరం పెట్టాలి. ఇప్పుడు గాంధీ గారు అయితే మరి ఇక్కడికైతే మరి తన అనుచరులతోటి రాళ్లతో దాడి చేయడం కూడా ఎలా తీసుకుంటారు? ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రీ ప్లానుడ్గా చేపించిన దాడి అనే చెప్పవచ్చు. ఒక ఎమ్మెల్యేలు కూడా అంటే తెలంగాణలో ఇన్ని రోజులు ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడులు జరిపించిండ్రు. వరద బాధితుల దగ్గరికి పోతే ప్రతిపక్ష నేత ఆయన హరీష్ అన్న వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వచ్చి దాడికి పూనుకున్నారంటే అసలు ప్రజాస్వామ్యం ఇక్కడ ఉన్నది. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, రౌడీల రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నాడు. టమాటాలు గుడ్లు తీసుకొచ్చి ఎమ్మెల్యే మీద దాడి, రాళ్ల వర్షాన్ని కురిపించి మొత్తం ఇల్లు అద్దాలన్నీ పగలగొట్టిండ్రండి. మీ మహిళా నాయకులమని చూడకుండా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఆయన అని చెప్పినందుకు రండి స్వాగతిస్తున్నామని మంగళహారతిలో స్వాగతం పలికినాము. వాళ్ళు అది చూడకుండా మమ్మల్ని వచ్చి రాళ్లతోటి బండలు ఎటువంటి తట్టి కొట్టి ఇగో ఇళ్ళంతా ఎట్లా ధ్వంసం చేసిండ్రో మీరు చూడొచ్చు. అసలు ప్రజా పాలన కాదు, రౌడీల రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తక్షణమే రేవంత్ రెడ్డి ఇది నాకు పాలన చేత కాదని రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి. లేకపోతే రేపు ఉంటది ఆయనకు అసలు సినిమా రేపు అరికపూడి గాంధీ ఇంటికి మేము వెళ్ళబోతున్నాము. ఆయన ఇంటి మీద మేము బీఆర్ఎస్ పార్టీ జెండా కూడా ఎగరవేయబోతున్నాము. చర్యకు ప్రతి చర్య ఉంటది, దాడికి ప్రతి దాడి కూడా ఉంటది. నేను ఏసీపీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని మీరు సస్పెండ్ చేసాను లేదు. వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. మీరు వాళ్ళని సస్పెండ్ చేసినాక నేను మాట్లాడతా. ఇది సస్పెండ్ చేయకముందు నేను మాట్లాడతాను. వాళ్ళని కేసు పెట్టి అడిషన్ వస్తుండు మనం మళ్ళీ చేసినట్టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.